జరిగిన ఈ విధ్వంసకాండ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఇది రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని భయభ్రాంతులను చేసింది. ఎందుకంటే మన అందరి ఇళ్లలో షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయి. ఏదో రకంగా గడ్డి కాలడం, ఇది కాలడం, అది కాలడం. సమస్య అందులో లేదు. సమస్య ఎక్కడుందంటే ఇది కాలిన తర్వాత అగ్ని ప్రమాదం మొదలైన తర్వాత వాళ్ళు 5:30 అంటారు, 5:45 అంటారు, ఒకరు 6 అంటారు, పర్లే. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే 6:16కి ఫోన్ వెళితే ఫైర్ ఇంజన్ ఆఫీస్ కి 6:17కే ఫైర్ ఇంజన్ వచ్చేసిందంటే ఇక్కడ 11 ఒక్కడు కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, 10 కాదు, 11 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. అంబులెన్సులు వచ్చినాయి. కానీ 19 మంది చచ్చిపోయినారు. మీరు అనొచ్చు 17 కదా మేడం, 19 ఎందుకంటే పాప ఇద్దరు హాస్పిటల్ ఉంటే వాళ్ళు కూడా ప్రాణం వదిలేసింది. కానీ ఇదే మైల్దేవరపల్లి నుంచి చంద్రాయణ గుట్టకు ఫైర్ ఇంజన్ వస్తుంది తమ్ముడు. గంట అయినాక, ఇక్కడైనా గంట అయినాక ఇట్లనే షటర్ ఉంది. ఆడ కూడా 50 మందిని నిచ్చలేసిండ్రంట, అవ్వేసిండ్రంట, ఇవ్వేసిండ్రంట, లోపల నుంచి బచాయించుకొని వచ్చిర్రు. చాలా సంతోషం. అందరు మనోళ్ళే, అందరు బతకాలి. ఇంత పెద్ద రోడ్ ఉంది చార్మినార్లా, సెంటర్ ఇది. ఇడనే కాపాడలేకపోయినరా మీరు? ఎందుకు? ఒక్క నిమిషంలో వస్తేనే ఎందుకు కాపాడలేకపోయినారు? 5:30కు జరిగిందా? 6:16కి ఎంతసేపు అయిందా? 45 నిమిషాలు. ఓకే. మైల్దేవరపల్లి చంద్రాయణగుట్టలో 90 నిమిషాలు అయిందంటే అగ్ని ప్రమాదం జరిగి. ఆయన 50 మందిని కాపాడుకోగలిగినారు. ఇక్కడ ఎందుకు కాపాడుకోలేకపోయినారు మీరు? ఏముంది మీ మున్సిపల్ సిస్టమ్? ఏముంది మీ సిటీ ప్లానింగ్? ఇది నా ప్రశ్న. అంబులెన్స్లలో పోతున్న వాళ్ళు ఇద్దరు 3rd డిగ్రీ బర్న్స్ తో చనిపోలే, చోక్ అయ్యి చనిపోయినారు. అంటే వాళ్ళకి ఆక్సిజన్ అందక. మరి అంబులెన్స్ ఆక్సిజన్ లేదా? మాస్కులు లేవా? ఎందుకు చచ్చిపోయినరా ఇద్దరు? ఇది ప్రశ్న. కర్మ. పాపం ఒక పరివారం ఇంతమంది చనిపోయినారు. ఇది మధ్యాహ్నం జరిగితే ఏం చేస్తారు మీరు? షాప్ లో మనుషులు, కస్టమర్స్ ఉంటే ఏం చేస్తారు మీరు? అప్పుడు 1 నిమిషంలో 11 వస్తాయి కదా ఫైర్ ఇంజన్లు. వదిలేసారా సావుకి వాళ్ళని? ఈ రాష్ట్రం ఎంత భయంకరమైన బీదరికంలో చచ్చిపోయిందంటే ఈరోజు పుణ్యాత్ములు బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా అడక తిన్నాం. సరిపోలే మనకి. ఇంకా 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 ఎంత అడక్క తీరే పరిస్థితిలో ఉన్నామంటే ప్రస్తుతం గవర్నమెంట్ లో చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేష్ అయ్యనికి కూడా ముందెనక అవుతాం. ముందు మా కిషన్ రెడ్డి గారు వస్తారు ఇక్కడ అందరికన్నా ముందు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు 2000 కిలోమీటర్ల దూరంగా ఉంటాడు, ఆయన ఇస్తాడు 2 లక్షలు మంచికి. అని మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇప్పటిదాకా టైం దొరకలేదన్నా. అయ్యా మీకు ఓట్లేసి గెలిపించుకున్నారయ్యా, ప్లీజ్ బాధ కోసమన్నా రండి ఇక్కడికి. ఇటువంటివి ఇంకొకసారి జరగకూడదు అని అంటే